హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు నేను ఎగ్ నూడిల్స్ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. ఫస్ట్గా నూడిల్స్ని ఉడకబెట్టుకోవాలి. అందుకోసం ఒక బౌల్ తీసుకొని 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఇలా వేసుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ అనేవి ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా విడివిడిగా వస్తాయండి. అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే మనం నూడిల్స్ని ఇట్లా ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. ఈ నూడిల్స్ని అయితే ఓవర్గా కుక్ చేసుకోకూడదండి. చూడండి, ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడే మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా 70 to 80% వరకే ఉడకాలండి. మరి ఓవర్గా కుక్ చేస్తే ఒకదానికొకటి స్టిక్ అవుతాయి. ఇలా వాటర్ అన్నీ డ్రైన్ అవుట్ చేసుకోవాలండి. నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఒక 2 టైమ్స్. ఇలా చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల నూడిల్స్ స్టిక్ అవ్వకుండా ఉంటాయండి. ఇప్పుడు నూడిల్స్ చేసుకోవడానికి ఇలా వెడల్పుగా ఉండే ఒక కడాయిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో ఒక 3 ఎగ్స్ని ఇలా బీట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా బీట్ చేసుకొని వేసుకోవడం వల్ల ప్లఫీగా వస్తుందండి ఎగ్. చూడండి, ఇలా మెల్లమెల్లగా కదుపుతూ స్లోగా చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల ఎగ్ అనేది ప్లఫీగా ఎక్కువ క్వాంటిటీగా వస్తుందండి. ఇప్పుడు ఈ ఎగ్గును మీకు నచ్చిన పీసులో కట్ చేసుకోండి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ప్లఫీగా వచ్చింది కదా అండి. ఇప్పుడు ఈ ఎగ్ అంతా ఒక సైడ్కి తీసుకోవాలి. ఇలా ఎగ్ అంతా సైడ్కి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో గార్లిక్ క్లోవ్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు బీన్స్ వేసుకోవాలండి. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీదనే చేసుకోవాలండి. మరీ ఓవర్గా కుక్ అవ్వద్దండి. ఒక 80% 90% వరకు కుక్ అయితే చాలండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులో క్యారెట్, క్యాప్సికము సన్నగా ఇలా తరుక్కొని వేసుకోవాలండి. చూడండి, ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన క్యాబేజీ వేసుకోవాలి. మీకు ఏ వెజిటేబుల్స్ వేసుకోవాలనిపిస్తే అవి వేసుకోండి, పర్లేదు. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ అన్నీ త్వరగా ఫ్రై అవుతాయండి. ఇదంతా హై ఫ్లేమ్ మీదనే చేసుకోవాలండి. ఇలా కలియబెడుతూ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకోండి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా
అన్నీ కుక్ చేసుకోవాలండి, పచ్చిగా లేకుండా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. చూడండి, వెజిటేబుల్స్ నూడిల్స్ అన్నీ ఒకసారి ఇలా కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఫాస్ట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని వేసుకోవాలి. వేసుకొని అన్నీ కలిసేలా ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఒకదానికొకటి విడదీస్తూ ఇలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ నూడిల్స్ పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్లో వస్తాయండి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇలా అన్నీ ఫాస్ట్గా కలుపుకోవాలండి. చూడండి, పక్కా స్ట్రీట్ స్టైల్లో వస్తుందండి. మన బయట తెచ్చుకొని తినాల్సిన అవసరమే ఉండదండి. ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకొని తినేసేయచ్చు. అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో. ఇప్పుడు ఇందులోనే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో వెజ్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్, ఏ నూడిల్స్ అయినా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతే అండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.